అందరికీ నమస్కారం. సబల కార్యక్రమం రెండవసారి మళ్ళీ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం సింహాచలం స్వామివారు గోశాల విశాఖపట్నం నందు జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం, దీని వెనక ఉద్దేశాలు ఏంటి, లక్ష్యం ఏమిటి, చేయాల్సిన అవసరం ఏంటి? ఈ కార్యక్రమం సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని, మన భారతీయ సంస్కృతిని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం కింద ఇది ఉద్యమం అనుకోండి, లేకపోతే మన బాధ్యత అనుకోండి. ఇది మన భారతీయ సంస్కృతి, ఆహార సంస్కృతి. మనం గో ఆధారిత వ్యవసాయం సమూలంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్న ప్రతి ఒక్కరిది ఈ పండుగ. ఇది ఎన్నో దేశీ విత్తనాలని సేకరించి, చెమటోడ్చి, పండించి సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చిన ప్రతి రైతుది ఈ పండుగ. ఇది భారతదేశంలో ఈ తరహా ప్రయత్నం నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదు. అంటే పాలేకర్ గారి వ్యవసాయ విధానాన్ని, దాంతో దేశీ విత్తనాన్ని పండించిన వారిని, ఆ పంట ద్వారా వంటలు తినిపించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది మన ప్రాచీన సాంస్కృతిక విధానాన్ని ఒక గోవుతో, ఒక పంటతో, ఒక విత్తనంతో ముడిపెట్టాలి అని కోరుకునే ప్రతి ఒక్కరిది ఈ పండుగ. దీనికి ప్రత్యేకంగా ఎవరికి ఆహ్వానాలు లేవు. ఇప్పటి వరకు గోవు ద్వారా, పాలేకర్ గారు విధానం ద్వారా, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన మాటల ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ భూమిని విష రసాయనాల నుంచి విముక్తి చెందించారో వాళ్ళందరికీ ఈ పండుగ. ఈ వేదిక స్వామివారి సన్నిధిలో రెండవసారి జరగబోతున్నది. ఇది ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు 2026 సంవత్సరంలో జరగబోతున్నది. చేద్దాము ఈ వ్యవసాయము అని అనుకుంటూ మొదలు పెట్టకుండా ఉన్న వాళ్ళకి ఈ పండుగ, ఈ వేదిక ఉపయోగపడుతుందని, అక్కడ మన చేతి వృత్తులు, కళాకారులు, పురాతనమైన మన లోహపు పాత్రలు, వాటిలోనే వంటలు, ఎవరు ఏ పని చేయాలన్నా ఆ పని చేయటానికి స్వచ్ఛందంగా వచ్చే సేవకులకి ఈ పండుగ. ఈ పండుగ ద్వారా ఎవరైతే వాళ్ళ పాతకాలం, అమ్మమ్మల కాలం నాటి వంటలు మర్చిపోతున్నామో, తెలుగు భాష ఎలా అయితే కొన్ని పదాలు మనం మర్చిపోతున్నామో, తెలుగు వంటలు కూడా మనం దూరం జరుగుతున్నాం. అవన్నీ మళ్ళీ మనం నేర్చుకోవటానికి, చూడటానికి, ఆస్వాదించటానికి, అలా కోరుకునే వాళ్ళందరికీ ఈ పండుగ, ఈ వేదిక. ఇది మా సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయంలో రైతులందరూ కలిసి చేస్తున్న పండుగ. దీనికి ఈ సస్యశ్యామలం ఛానల్ ద్వారా ఎవరైతే దీన్ని చూస్తున్నారో ఇదే ఆహ్వానం. దీనికి ప్రత్యేకంగా
అందరికీ వ్యక్తిగతంగా ఫోన్లు చేసే సమయము లేకపోవటం వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది 5 రోజులు రైతులే ఇక్కడ వక్తలు. ఇక్కడ పాలేకర్ గారి విధానం, ఆయన తత్వం, వ్యవసాయ విధానం ఏమీ కూడా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఎవరి ఉండవు. చేస్తున్న రైతులు వాళ్ళ అనుభవాలు చెప్పటం, వాళ్ళు పండించిన నేరుగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి అక్కడ వచ్చిన వాళ్ళకి అమ్ముకోవటానికి రైతులకి ఈ వేదిక. అలాగే అసలు ఈ విత్తనంతో భోజనం మనం చేయగలుగుతామా, ఇవన్నీ మనం వండుకుని మన ఇళ్లలో తినగలుగుతామా, ఇది సాధ్యమేనా అనుకుని ఆలోచిస్తున్న వారికి ఈ పండుగ ఒక వేదిక. ఇది మన ఊరి పండుగ అనుకుని మనం అందరం కలుద్దాం. అలాగే మీ చిన్ననాటి వస్తువులు, మీరు ఉపయోగించిన వస్తువులు, లోహపు పాత్రలైనా ఆట వస్తువులైనా ఏదైనా ఉంటే మీరే తీసుకొచ్చి అక్కడ వాటిని ప్రదర్శించండి. దానివల్ల ఒక మానసిక ఆనందం, చైతన్యం వస్తుంది. వేరే వాళ్ళల్లో కళల పట్ల ఒక గౌరవం ఏర్పడుతుంది. అలాంటివి ఏ వస్తువులు ఉన్నా సరే అవి మీరు తీసుకురావాలని, అలాగే అక్కడ ప్రదర్శించాలని, ఇంకా మీ ఇళ్లల్లో ఉన్న అమ్మలు కానీ, పెద్దమ్మలు కానీ, అవ్వలు కానీ ఉంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆహారపు అలవాట్లు, వాటి యొక్క వండుకునే విధానం ఒకటి ఉంటుంది. అవి కూడా అక్కడ ప్రసంగించడంతో పాటు అవి చేయటానికి ఎవరైనా ఆసక్తి ఉంటే అవి, ముగ్గులు పెట్టేవాళ్ళు ఉంటే ముగ్గులు పెట్టచ్చు, గొబ్బెమ్మలు చేసేవాళ్ళు గొబ్బెమ్మలు, తోరణాలు కట్టేవాళ్ళు తోరణాలు, ఇత్తడి సామాన్లు తోమేవాళ్ళు ఉంటే తోమటానికి, వడ్డించేవాళ్ళు, నీరు అందించేవాళ్ళు, సభలో మధ్యలో కార్యక్రమం మధ్యలో మన మజ్జిగ ఇలాంటివి సేవ చేయటానికి అందించేవాళ్ళు, స్వచ్ఛందంగా సేవకులు ఎవరైనా ఈ కార్యక్రమానికి రావచ్చు. మనందరిది ఈ పండుగ. ఇది ఏదో ఒక రోజు వస్తే చాలు. 5 రోజులు ఏ కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ వసతి మేము ఏర్పాటు చేయలేం, భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సుమారుగా 5 రోజులు కలిపి ఒక 100 రకాల దేశీ వరి విత్తనాలుతో భోజనాలు ఉంటాయి. ఈ 5 రోజులు ఒక్కొక్క విత్తనంతో ఒక్కొక్క పదార్థాలు తయారు చేయడానికి మీరందరూ రండి. మీరు వచ్చేటప్పుడు 400 రకాల విత్తనాలు 2 రాష్ట్రాల్లో గత 15 ఏళ్ళుగా ఇవ్వటం జరిగింది. మీ శక్తి సామర్థ్యాలకి తగ్గట్టుగా గుప్పుడు బియ్యం నుంచి మీ శక్తి తగ్గట్టు ఎన్నైనా తీసుకురండి. తీసుకురావటమే ముఖ్యం. అలా తీసుకొస్తే దాన్ని మనం అందరికీ తినిపిద్దాము. తిన్న తర్వాత వ్యవసాయంలోకి వీళ్ళందరినీ తీసుకురావాలడానికి ఇది ఒక ఎర లాంటిది. అందుకనే ఈ పండగ మనం అందరం కలిసి చేసుకుందాం. మన ఊరు పండగ ఈ సభల. ఈ కార్యక్రమంలో మీరు ఏవైనా వివరాలు తెలుసుకోవాలన్నా దీనికి సంబంధించి చలపతి గారు, అలాగే సత్యనారాయణ గారు వాళ్ళ నెంబర్లు మీకు ఇస్తాము. అలాగే మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ కంచం మీరు తెచ్చుకోవాలి, మీ గ్లాసు మీరు తెచ్చుకోవాలి. ఎందుకంటే 5 రోజుల కార్యక్రమం అయినాక వెనక్కి తిరిగి మనం చూస్తే అక్కడ ఏ చెత్త లేకుండా ఒక కార్యక్రమం చేశాము అనటానికి అది మనం నిరూపించాలి. అందుకని ఒక చేతి సంచిలో, బట్ట సంచిలో ఒక కంచము, ఒక గ్లాసు తెచ్చుకొని మీరు రండి. అలాగే మీరు భవిష్యత్తులో మీరు ఇలాంటి పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇది ఒక ప్రేరణ స్ఫూర్తి మీకు అవుద్ది. అలా పెళ్ళిళ్ళు చేయాలన్నా మేము మీకు ఎలా చేయాలి అనే దానికి ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్ అంటే పర్యావరణ హితంగా మన శుభకార్యాలు జరగటానికి ఒక స్ఫూర్తినివ్వటానికి సంబంధించిందే ఈ పండగ. మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇది మనందరి పండగ సభల. నమస్కారం. ఈ సభల వశిష్ఠ మహాముని ఆశ్రమంలో కామధేను అనే గోవు యొక్క పేరు. ఇది ఒక దివ్యమైన గోవు. విశ్వామిత్రుడు రాజర్షి. ఆయన ఒకరోజు వేటకి వస్తూ ఆ సైన్యంతో
అటుగా వెళుతూ వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామివారు వీళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తాము అంటే నువ్వు ఇంతమందికి ఏం చేయగలుగుతావు అని విశ్వామిత్రుడు అంటాడు. ఆ సమయంలో అక్కడ ఆ సైన్యానికి ఆ రాజుకి అందరికీ అన్ని రకాల పదార్థాలతో ముష్టాన్న భోజనం రెడీ చేసి ఏర్పాటు చేస్తుంది. అది చూసిన తర్వాత ఆ విశ్వామిత్రుడికి కోరిక కలుగుద్ది. ఈ సభలని నాకు కావాలి అని అడుగుతారు. ఆ క్రమంలో నేను అర్ధరాజ్యం ఇస్తాను, యుద్ధపు ఏనుగుల్ని ఇస్తాను, అలాగే మంచి గుర్రాలను ఇస్తాను అని ఆయన ప్రతిపాదన చేస్తారు. ఇవేమీ నాకు అక్కర్లేదు అని ఈయన తిరస్కరిస్తాడు వశిష్ఠ మహాముని. ఈ క్రమంలో నేను తీసుకువెళ్తాను, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుని అంటే నీవే కాపాడుకోమ్మా అని చెప్పి వశిష్ఠ మహాముని కామధేనువు చెప్తాడు. అలా వేలాది మంది సైన్యాన్ని తయారు చేసి వాళ్ళని ఓడించి ఆ సభల అక్కడ నిలబడుతుంది. అప్పుడు విశ్వామిత్రుడు నేను మహర్షి అవ్వాలి అనే దాని మీద ఇక యజ్ఞం చేయటానికి ప్రధానమైన కారణం ఈ సంఘటనే. అంటే విశ్వామిత్రుడికి ఈ సభల గురించి తెలియకపోవటం, ఎలాగైతే గోవు మహత్యం గురించి, ఈ దివ్యమైన గోవు గురించి తెలియలేదో, అలాగే ఇప్పుడున్న ఈ సమాజంలో గోవు యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియజేయాలని, అలాగే పాలేకర్ గారి వ్యవసాయ విధానం, దాని వెనక ఉన్న విత్తనం, దాని వెనక ఉన్న మన ఆహార సంస్కృతి, ఇవన్నీ తెలియజేయటానికి ఒక అద్భుతమైన ఒక జీవన కళని మళ్ళీ మనం అందరిలో నింపటానికి తయారు చేస్తున్న పండుగే ఈ సభల.